ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. ప్రవాహ వేగం అంతకంతకు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఉదయం 2 లక్షల క్యూసెక్కులు ఉన్న నీరు 4 లక్షల క్యూసెక్కులకు చేరింది. నీటి మట్టం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొత్తం 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు సముద్రంలోకి వదిలిపెట్టారు. భద్రాచలం నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నీరు రాత్రికి ధవళేశ్వరం వద్దకు రానున్న నేపథ్యంలో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద అంతకంతకు పెరుగుతుండటంతో జలవనరుల శాఖ అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే కోనసీమ, పోలవరం జిల్లాల్లో వరద వల్ల చాలా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నది మీద రాకపోకలను వేసిన కట్టలు తెగిపోయాయి. వరద ఉధృతి పెరిగే లంక గ్రామాలు సహా 15 మండలాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం చేయవద్దని హెచ్చరించారు. 2 నెలలుగా నీరు లేక బీడువారిన గోదావరి ఎగువన కురిసిన వర్షాలకు ఉరకలెత్తుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.